నల్గొండ జిల్లా నకరేకల్ పెద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విత్తనాలను చెరువులో వదిలారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం స్వయంగా పాల్గొన్నారు. 1,20,00,000 రూపాయల విలువ గల చేప పిల్లల్ని ఈ చెరువులో వదిలినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి చెరువులో చేప పిల్లలు వదిలి గ్రామీణ మత్స్యకారుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మత్స్య సంఘాల ఆధ్వర్యంలో చేపల పెంపకం కొనసాగుతుందని, చేపలు పెద్దగా అయ్యాక మత్స్యకారులు స్వయంగా చేపలు పట్టి అమ్ముకునే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం వివరించారు. నకరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా 223 చెరువులకు గాను 1,05,00,000 చేప పిల్లల ఉచిత చేప పిల్లల వదిలేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మత్స్యశాఖ మంత్రివర్యులు ఆకిటి శ్రీహరి గారు, జిల్లా ఏడీ గారు, అట్లాగే ఫిషరీస్ జిల్లా కమిటీ వాళ్ళు, మా ప్రజాప్రతినిధులు, మార్కెట్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్ గారు అందరం కలిసి ఈ స్థానిక సొసైటీ చైర్మన్ బండమీది నరసింహ గారు ఆధ్వర్యంలో నకరేకల్లో చేపలను వదలటం జరుగుతూ ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత చేపలు వదిలేటువంటి కార్యక్రమంలో నియోజకవర్గంలో చేపల పెంపకానికి, అంటే వదిలిన చేపలు సైజు వచ్చేటువంటి పద్ధతుల్లో అక్కడ వాటికి నీళ్లు లభ్యత ఎన్ని రోజులు ఉంటుంది అనేటువంటిది ఐడెంటిఫై చేసి 223 చెరువులకు గాను 1,05,00,000 చేప పిల్లల్ని మనకు కేటాయించడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని దాదాపు అన్ని చెరువులలో తక్కువ సమయంలో చేపలను వదిలేటువంటి కార్యక్రమం చేపడతాం. ఏడీ గారు, మా మత్స్యశాఖ మంత్రి గారు లేట్ అవుతూ ఉంది, మేము వేరే పనులలో ఉన్నప్పటికీ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి అని చెప్పడంతోనే వారి ఆదేశానుసారం ఈరోజు వచ్చి ప్రారంభించటం. మేము మత్స్యశాఖ ఇస్తున్నటువంటి ఈ ఉచిత చేప పిల్లల్ని సొసైటీల వాళ్ళు మీరు కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని మీరే చేపల్ని పెంచుకొని దీని నుంచి వచ్చే లాభాలు మీరే పొందాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఈ చెరువుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని కూడా వారి ఖాతాలో వేయకుండా ప్రభుత్వం మీరు బాగుపడాలి, మీరు ఆర్థికంగా స్ట్రెంథన్ కావాలి, మీరు లక్షాధికారులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు ఆర్థికంగా బలోపేతం కావాలి, ఆర్థికంగా ఎదగాలి. దానికి గాను మీరు చేప పిల్లలు ఇవ్వటంతో పాటుగా లూనాలు కానీ, మీకు సంబంధించినటువంటి వలలు కానీ, రకరకాల పద్ధతుల్లో తెప్పలతో సహా నీటిలో కూడా సబ్సిడీతో మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మీ చేపల్ని మీరే పెంచుకొని, మీరే వ్యాపారం చేసుకొని, మీరే లాభాల బాటలో నడవాలి. దానికి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మంత్రివర్యులు ఆకిటి శ్రీహరి గారు, స్థానిక శాసనసభ్యులుగా నేను మీకు అండదండగా తోడునీడగా ఉంటాం. మీ చెరువుల్ని కాపాడటంలో, మిమ్మల్ని ప్రోత్సహించడంలో, మీకు ప్రభుత్వం వైపు నుంచి సబ్సిడీలు అందించడంలో అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండగా ఉంటుంది. మీరు ఆర్థికంగా బలోపేతం కావాలని మేము విజ్ఞప్తి చేస్తాం.